మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు పొంగునూరులో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష నేతలు ఉన్నప్పుడు పర్యటించారు. భారీగా రాళ్లదాడి జరిగింది, పలు వాహనాలు ధ్వంసమైపోయాయి. సయ్యద్ సోహెల్ గారు ఎన్ని వాహనాలు ప్రవర్తన చేశారు, ఎంతమంది పోలీసులు కొట్టారండి? సార్ ఇది ప్రతి ఒక్కటి రాష్ట్రం అంతా చూసిందా? దీనికి ప్రత్యక్షంగా మీడియానే సాక్షులు. సయ్యద్ సోహెల్ గారి పైన వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కేసులు పెట్టారండి? ఈ ప్రస్తుతానికి ఒక 16 కేసులు ఉన్నాయి మీ పైన. రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. 2022కు ముందు ఇలాంటి కేసెస్ రాజకీయంగా స్వచ్ఛంద సేవా సంస్థ ముసుగులో సయ్యద్ సోహెల్ గారు బెంగళూరు పొంగునూరులో స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టి ఆ ముసుగులో కోర్టు దండుకున్నారన్న ప్రచారం ఉంది. నిజమంటారు చెప్పండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఈ విషయాలు అర్థమవుతాయి. నేను ఓకే అండి, ఒక స్టేట్ క్వశ్చన్ అడుగు, చెప్పండి, నిజాయితీగా సమాధానం చెప్పండి. మీ పైన ఓ పోలీస్ స్టేషన్లో రేప్ కేసు కూడా ఉంది. ఇది రాజకీయ ఒత్తిడిలో భాగంగా పెట్టారా, లేకపోతే నిజంగానే మీరు అటెంప్ట్ చేశారండి? నేను ఏమన్నా నా కింద ఇంకో 16 మంది అంటే మొత్తం 17 మంది attempt కాన్స్టిట్యున్సీ చేశారా? వైజ్ మొత్తం నాయకుల్ని ఆ కేసులో. పొంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే, అప్పుడు మినిస్టర్గా కూడా ఉన్నారు. అంటే మీరు పార్టీలో చేరండి. జనరల్గా అప్పటి రాష్ట్రంలో మొత్తం వాళ్ళ హవానే నడుస్తుంది. అంటే ఏ ధైర్యంతో వాళ్ళని విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరాలని ఏ ధైర్యం మీకు? సార్ మేము ఆ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళ అధికారం చూసినాం. సయ్యద్ సోహెల్ ఆర్థిక పరిస్థితి జీరో. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లోనే సయ్యద్ సోహెల్ బాషా గారు కోట్లు సంపాదించారు. ఒక ఆరోపణ ఉంది. ఈ 6 నెలల్లోనే ఇది ఎలా సాధ్యమైంది? నేను కోట్లు సంపాదించి నేను ఒక స్థాయిలో ఉండడం అనేది వాస్తవం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సయ్యద్ సోహెల్ బాషా గారు పొంగునూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున లాబింగ్ చేస్తూ వచ్చిన మొత్తంలో మీ ఇన్ఛార్జ్కు నెల 10 లక్షల కప్పం కడుతున్నారన్న ఆరోపణ కూడా ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? అంటే రాజకీయాల్లో ఒకరిపైన బురద చెల్లడం, ఒకరిపైన తప్పుడు ప్రచారాలు చేయడం, ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు? సుమారుగా జైల్లో ఉన్నాను. అదొక ఎత్తు అయితే, నేను జైలు నుంచి బయటకు రావడం, జైల్లో ఉన్నప్పుడు నాకు పార్టీ నుంచి పెద్దలు మన రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పైన మీరు ఫిర్యాదు చేశారంట. సార్ నేను ఎఫ్ఐఆర్ చేయడం అనేది వాస్తవం. ఆ రోజు నా పార్టీకి కానివ్వండి, పొంగునూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు, చైర్మన్. నిన్న లేమోట్ వచ్చిన సయ్యద్ బాషా అప్పుడే చైర్మన్ టికెట్. ఇందుకు మీరు ఏం చేశారంటే మీకు చైర్మన్ టికెట్ ఆశిస్తున్నారంటే ఏం చెప్తారు? సార్ నా పొంగునూరు ప్రజలు, నేను చైర్మన్ కావాలనేది సెకండరీ సార్. నా అధిష్టానం ఒకటి నిర్ణయిస్తే ఏం చైర్మనే కదా సార్. మీరు వారు నియోజకవర్గానికి వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? సార్ గతంలో ఎలాంటి సంఘటనలు జరిగినాయో మీకు తెలుసు, రాష్ట్రం మొత్తం చూసి. మీరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి మీద కంప్లైంట్ చేశారు. రేపు పొద్దున పొరపాటున ఆ పార్టీ అధికారంలోకి వస్తే పొంగునూరులో తిరుగుతారా మీరు? నేను పొంగూరులోనూ తిరుగుతా, రాష్ట్రంలోనూ తిరుగుతా, నా జిల్లాలోనే ఉంటా సార్. నేను ఫస్ట్